భానుప్రకాష్ టీటీడీ బోర్డు సభ్యుడి నేను కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. ఎలాగంటే ప్రసాదం వద్దు, ఎవరైనా హిందువులు ప్రసాదం తీసుకొస్తే క్రైస్తవులు వాస్తవంగా ఏం చేస్తారంటే దాన్ని నిరాకరిస్తారు. మాకు వద్దండి, మేము తినకూడదండి అని సున్నితంగా నిరాకరిస్తారు. కాబట్టి అలాగా అంటే ప్రసాదం పెట్టినా తినకపోతే కనుక హారతులు ఇస్తే వద్దు, మాకు వద్దు, నో థ్యాంక్స్ ప్లీజ్ అంటారు కదా. అలా అనేవాళ్ళు ఎవరైనా టీటీడీ ఉద్యోగులు ఉంటే కనుక, సామాన్యుల గురించి సగటు మనుషుల గురించి మనం మాట్లాడుకోవట్లా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఉద్యోగులు అంటే హిందూయేతర ఉద్యోగులు అని వాళ్ళని గుర్తించాలి. కాబట్టి ప్రసాదం పెడితే వద్దండి అని అనేవాళ్ళని, అలాగే హారతులు ఇస్తామంటే మాకు వద్దండి అనేవాళ్ళని ఖచ్చితంగా అలా అంటూ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం జీతాలు తీసుకుంటున్నారు చూశారు, అది తప్పే. కాబట్టి అలా తీసుకుంటున్న వారిని పైన స్వామి ప్రసాదం హారతులు వద్దనే ఉద్యోగులు మాకు అసలు వద్దే వద్దు, ఆ ఉద్యోగులు మాకొద్దు అని అయితే కనుక టీటీడీ బోర్డు సభ్యులు చాలామంది ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొస్తారు. ప్రసాదం వద్దనే మీరు మాకొద్దు, హారతులు వద్దనే మీరు మాకొద్దు, కాబట్టి మీరు మాకొద్దు, మీరు వేరే శాఖలకు బదిలీ చేయించుకోండి, మీరు వేరే శాఖలకు వెళ్ళిపోండి, లేదా మీరు విఆర్ఎస్ తీసుకుని ఈ ఉద్యోగాలను వదిలేయండి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొంచెం సీరియస్గా ప్రక్షాళన అయితే కనుక జరగబోతుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 కాదు, చాలా తప్పిదాలు జరుగుతున్నాయి తిరుమల మీద, చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. చాలా ఎలాగంటే ఆల్రెడీ ఎన్ని సంఘటనలు జరిగినాయో చూడొచ్చు. తిరుమల ప్రతిష్ట అనేది చాలా వరకు డ్యామేజ్ అయ్యిందని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే లడ్డూ విషయంలో తిరుపతి లడ్డు ఏదైతే కల్తీ అయిందన్నారో అక్కడి నుంచి మొదలైందండి. కాబట్టి అలాగే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే హిందూయేతరుల ఉద్యోగుల గురించి అప్పుడప్పుడు చాలా కాలం నుంచి ప్రస్తావన వస్తుంది జరుగుతుంది. ఆల్రెడీ కోర్టుల కాడికి వెళ్ళింది. మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా ఇంచుమించుగా 18 మందిని గుర్తించడం జరిగింది. కాబట్టి హిందూయేతరుల ఉద్యోగులు ప్రసాదం పెడితే తిన్ననేవాళ్ళు, హారతులు ఇస్తే మాకు వద్దనేవాళ్ళు, అలాంటి వాళ్ళు మాకు వద్దు అని చాలామంది టీటీడీలు బోర్డు మెంబర్లు అయితే కనుక తీర్మానం చేశారంట. కానీ వద్దని తీర్మానం చేసిన వీళ్ళు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. కాబట్టి అయితే వాళ్ళకి 2 ఆప్షన్లు ఇవ్వబోతున్నారు. 1 విఆర్ఎస్ తీసుకోవడమా, 2 ఆ శాఖల నుంచి వేరే శాఖలకు బదిలీలు చేయటమా. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి చర్యలు అయితే కనుక టీటీడీ తీసుకోబోతుంది చూద్దాం. రానున్న రోజుల్లో ఇంకా చాలా ప్రక్షాళన, ఇంకా చాలా మార్పులు చర్యలు అయితే కనుక ఉండబోతున్నాయి. ఎలా ఉంటుంది ఏంటో మనం ఖచ్చితంగా చూద్దాం. చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ లైక్ చేయండి, అంతేకాదు కొత్తగా మన ఛానల్స్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.